ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి. ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, మీతో శుభవచనం పలకడానికి నేను మీ ముందుకు వచ్చి మీ కొరకు సువార్తను అందించడానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నా. చేతనైనంత మటుకు ఈ సత్య సువార్తనే ఈ నా కార్యక్రమాలలో ఆ దేవుని యొక్క మంచితనం, ఆ దేవుని యొక్క ప్రేమ, మనలను ఉగ్రతలో నుంచి, తన యొక్క కోపాగ్నిలో నుండి ఆ దేవుడు మనల్ని ఏ రీతిగా ఆయన తప్పించి ఉన్నారో, ఏ రీతిగా ఆయన మనల్ని రక్షించి ఉన్నారో ఈ విషయాలనే నేను మీతో పంచుకునడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. బట్ వాస్తవం ఏంటంటే, నా దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆయన ప్రేమ, సహనము, ఓర్పు, మంచితనము ఇవన్నీ కలిగిన మంచి దేవుడు. అదే టైంలో ఆయన కొన్ని విషయాలు మనకి కండిషన్గా కూడా చెప్తూ ఉన్నారు. ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా నడుచుకోండి, ప్రేమ కలిగి ఉండండి, ఒకరి ఏళ్ళలో ఒకరు ప్రేమ కలిగి ఉండండి, నీ దేవుడైన యెహోవాను నేను గనక నన్ను మీరు ప్రేమించండి, నన్ను మీరు సేవించండి, నన్ను అడుక్కోవాల్సిన పని లేదు, మీరు నన్ను సేవిస్తుండగా నేను మీ అక్కర్లన్నీ తీరుస్తాను, నేను మీకు తోడై ఉన్నాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాను, నేను మీ యొక్క అవసరతలన్నీ తీరుస్తున్నాను, నేను మీ యొక్క ప్రతి విషయంలో నేను మీకు మేలునే, అధికమైన మేలులను మీ కొరకు నేను చేస్తున్నాను. ఇలా ఎన్నెన్ని మాటలండి ఆ దేవుడు మనకు తెలియజేసినటువంటిది. ఎక్కడో మతం అనేటువంటిది తయారయ్యి మనం ఈ మతములో మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి అడుక్కొనడానికైనటువంటి రీతిగా మాట్లాడుతూ ఉన్నాం. మన మాటలు తేడా వచ్చేసినాయి. క్రైస్తవ సమాజంలో కూడా, నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, నేను క్రైస్తవ సమాజాన్ని కూడా నేను ఖండిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే క్రైస్తవ్యము కూడా ఒక మతముగా తయారైపోయి మతపరమైనటువంటి ఒక మాటలు మనకు ఎక్కువైపోయినాయి, మతపరమైనటువంటి ఆలోచనలు మనకు ఎక్కువైపోయినాయి. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు మీకు తోడై ఉంటాడు, లేదంటే కనుక దేవుడు మిమ్మల్ని నరకానికి పంపించేస్తాడు, మిమ్మల్ని శాపం పెట్టేస్తాడు, మీరు శాపగ్రస్తులు అయిపోతారు, మీ సంచి శాపగ్రస్తం అయిపోతుంది, మీ బియ్య పెట్టి శాపగ్రస్తం అయిపోతుంది, మీ గంప శాపగ్రస్తం అయిపోతుంది. ఇలాంటివన్నీ పెట్టేసి మా బోధకులు మేము కూడా తప్పునే మాట్లాడుతూ ఉన్నామేమో కదా, అలాంటి పొరపాట్లు మాట్లాడుతూ ఉన్నామేమో. వీలైనంత మటుకు నా ప్రభువు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తనే ప్రకటించమని చెప్పారు నా ప్రభు. సో సువార్తే చెప్పాలి. సువార్త ఏంటంటే ఒక మంచి మాట, ఆ దేవుడు చేసేటువంటి ఒక మంచి కార్యం, ఆయన మన కొరకు పలికినటువంటి ఒక మంచి విషయం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఏమని అక్కడ వ్రాయబడుతున్నది అంటే, ఆ యేసు రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి, యేసు రక్తము వలన మనం నీతిమంతులముగా తీర్చబడి రాబోయేటువంటి ఒక ఉగ్రత నుండి మరింత నిశ్చయముగా మనం తప్పించబడుచున్నాము. నిజమేనండి. యేసు ప్రభు రెండవ రాకడ జరిగినప్పుడు ఒక ప్రక్కని మనం ఆలోచన చేస్తే, తనను నమ్ముకున్నటువంటి వారిని, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, తనను పూజించినటువంటి వారిని, అనగా దేవుడైన యెహోవాను సేవించినటువంటి వారిని తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళడానికి, ఆ తండ్రి దగ్గర సిద్ధపరిచినటువంటి ఒక నివాసంలోనికి తీసుకుని వెళ్ళడానికి, ఆయనతో మనము కూడా ఉండేటువంటి విధానముగా మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నారు. అప్పుడు విడువబడినటువంటి వారు ఏమవుతారంటే, అపవాదికిని వాని దూతల కొరకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి పోక తప్పదు. ఎందుకనంటే వాళ్ళు విధేయత కాలేదు గనక, వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోలేదు గనక, యేసు ప్రభు చేసిన బలియాగము నమ్మలేదు గనక, యేసు ప్రభు కార్చిన రక్తమును నమ్మలేదు గనక, ఈ యేసు దేవుని కుమారుడయుండి, దేవుడయుండి, మానవులమైనటువంటి మన కొరకు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మన యొక్క రక్షణ కొరకు, మన పాప క్షమాపణ కొరకు, మన యొక్క మోక్షము కొరకు ఆయన తన రక్తాన్ని చిందిస్తే, ఈ విషయాన్ని సువార్తగా మేము చెప్పినా నమ్మకుండా ఇది ఒక మతం, ఈ మతాన్ని మనం ఎందుకు తీసుకోవాలి, ఈ మతాన్ని మనం ఎందుకు అవలంబించాలి, మాకున్న మతం మాకుంది, ఈ మతం మాకొద్దనేటువంటి ఒక మూర్ఖత్వంతో కొంతమంది ఈ యేసుక్రీస్తు ప్రభు చేసిన బలియాగాన్ని, త్యాగాన్ని అంగీకరించకపోవటం వలన వారు విడువబడతారు ఈ భూమి మీద.
ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంగీకరించారో వాళ్ళందరూ కూడా మధ్యాకాశాన్ని కొనుపోబడతారు. ఆ తర్వాత ప్రభుతో పాటు సదాకాలం ఉండేటువంటి ఒక మోక్ష రాజ్యంలోనికి వెళ్తారు. విడవబడినటువంటి వారు తదనంతరం వాళ్ళకి తీర్పు తీర్చబడినటువంటిదై వారు వినలేదు గనక, వారు విధేయత చూపించలేదు గనక, వారు దేవుణ్ణి ప్రేమించలేదు గనక, వారు దేవుణ్ణి పూజించలేదు గనక, సృష్టికర్తకు బదులు సృష్టాన్ని పూజించారు గనక, కుమారుడిని ముద్దు పెట్టుకోలేదు గనక, కుమారుడిని ఆశ్రయించలేదు గనక, అబ్బో ఇలాంటి విషయాలు అనేకమైనటువంటి విషయాలు. వీటన్నిటి కారణంగా ఏమంటాడంటే, ఇది మీకు తెలిసినను మీరు చేయలేదు కనుక అది అపవాదికి వాని దోతల కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్యాగ్నులకు పొండి అని చెప్పేసానంటే పాపం వారు వెళ్ళక తప్పదు. అక్కడ కూడా దేవుని యొక్క నీతి న్యాయంలే తప్పండి, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాడు. చివరి క్షణం వరకు కూడా దేవుడు కనిపెడుతున్నాడు. ఇప్పుడైనా దేవుని యందు విశ్వాసం ఉంచుతారని, ఇప్పుడైనా యేసు ప్రభునందు నమ్మిక ఉంచుతారని, ఇప్పుడైనా మీ కొరకు బలియాగమైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచుతారని, మీ కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిన యేసునందు నమ్మిక ఉంచుతారని, యేసు చేసినటువంటి బలియాగమును మీరు నమ్మి ఆయన రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి రాబోయే ఉగ్రత నుంచి మీరు తప్పించబడాలని దేవుడి మాట చెప్తూనే ఉన్నాడు. యేసు రక్తము వలన మనం నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా రాబోయేటువంటి ఉగ్రత నుంచి, దేవుని యొక్క కోపము నుండి మనము తప్పించబడటము కొరకు ఆ దేవాతి దేవుడు చేసినటువంటి కార్యమే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించడం. ఈరోజు మేము చెప్పవలసి వస్తే మీకు ఈ రక్షణ గురించి నేను చెప్తూ ఉన్నా, ఈ మోక్షాన్ని గురించి నేను చెప్తున్నా. ఉగ్రత అనేటువంటిది వాస్తవం గనక ఉగ్రతను గురించి కొన్ని మాటలు చెప్పినా నీవు ఆ ఉగ్రతకు పాలు పొందవలసిన అవసరం లేదు అని చెప్తూ వచ్చా. మీరు ఉగ్రత కొరకైనటువంటి వాళ్ళు కారు అని చెప్తూ వచ్చిన దేవుని యొక్క వాక్యమే చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మనము ఉగ్రత పాలవడానికి పిలువబడినటువంటి వాళ్ళము కాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి ఒక మాట. మీరు ఉగ్రత పాలవడానికి పిలువబడినటువంటి వాళ్ళు కారు, రక్షింపబడడానికే మీరు పిలువబడినటువంటి వారు. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను నా మాటలు పెట్టినటువంటి ప్రతి ఒక్కొక్కరు, ఒకవేళ మీరు క్రైస్తవ బిడ్డలై ఉండొచ్చు, క్రైస్తవ వేతరులై ఉండవచ్చును, కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు రక్షింపబడాలనే ఈరోజు ఈ సత్య సువార్త అనేటువంటిది మీతో నేను పంచుకుంటాను ఉన్నా. అంత తేలికైన విషయం కాదు నాయన బ్రదర్ గారు, అంత తేలిగ్గా నేను మాట్లాడుతున్నటువంటిది కాదు. ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి ఓ ప్రక్కన డబ్బు నేను ఖర్చు పెడుతూ ఉన్నా, ఓ ప్రక్కన నా సమయం నేను ఖర్చు పెడుతూ ఉన్నా. ప్రతిరోజు మీ కొరకు దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటించడానికి, దీన్ని వచ్చి నేను రికార్డ్ చేసి నేను మీ కొరకు ప్రకటన చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసండి. ఒకవైపు నేను ఇంకా అనేకమైన ఛానల్స్లో కూడా నేను మాట్లాడాలి. అనేక పర్యాలు నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఛానల్స్లో మాట్లాడడానికి, అక్కడ షూటింగ్ నేను చేసుకొని ఇక్కడ మనకి ఈ ఛానల్ ద్వారా ఇస్తున్నటువంటి దాని ప్రకారంగా ఇక్కడికి వచ్చి నేను ఎంతెంతో సమయాన్ని హెచ్చించి ఎంతెంతో సమయాన్ని గడిపి, ఓ ప్రక్కనే డబ్బు, ఒక పక్కనే సమయం, ఒక ప్రక్కన నా ఆరోగ్యం, నేను సమయంలో ఏమాత్రం కూడా రెస్ట్ తీసుకోకుండా, మధ్యాహ్నం ఒక్కొక్కసారి భోజనం కూడా తీసుకోకుండా నేను వచ్చి దేవుని యొక్క వర్తమానంలో మీ కొరకు అందిస్తున్నటువంటి అంత తేలికైన విషయం కాదు. ఎందుకు ఇస్తున్నా? మీరు రక్షింపబడాలని, మీరు ఉగ్రత పాలు కాకూడదని, మీరు దేవుని యొక్క ఉగ్రతలోనికి వెళ్ళకూడదని, అనిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకూడదని, ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది రక్షణానుభవాన్ని పొందుకొని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తమునందు నమ్మిక ఉంచి, ఆయన యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచి, ప్లీజ్ ఫ్రెండ్స్, క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నానండి, బ్రతిమలాడి చెప్తున్నానండి, మీ మేలు కొరకు చెప్తున్నానండి, మీకు ఒక మంచి మాట చెప్తున్నానండి, ఒక సువార్తని చెప్తున్నాను, సత్యమై ఉన్న సువార్తని చెప్తున్నానండి. ఉగ్రత అనేది ఉంది నా ప్రియ స్నేహితులారా. దేవుని యొక్క ఉగ్రత, అగ్ని గుండం, కోపాగ్ని భయంకరమైనటువంటిది. ఏమాత్రం నీళ్లు కలపని మద్యం త్రాగితే ఎలా ఉంటుందో అలాంటి భయంకరమైన రీతిగా ఉంటుంది అనేటువంటిది ఒక ఉగ్రత అనేటువంటిది స్నేహితులారా. కానీ బట్ అట్ ద సేమ్ టైం దేవుడు అన్నాడు, అదంతా యేసయ్య తాగేశారు, అదంతా యేసయ్య తన మీద వేసుకుని ఉన్నారు. నా యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన రక్తం అంతా నా కొరకు, మీ కొరకు, మన కొరకు కార్చి ఉన్నారు. మన పాపముల నుంచి మనం విడుదల పొందుకునడానికి, మనం నిత్య రాజ్యానికి వారసులము కావడానికి, మన ఉగ్రత నుంచి మనం తప్పించబడటం కొరకు, ఆయన కోపము నుండి మనం తప్పించబడటం కొరకు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన చేయవలసిన కార్యమంతా మన కొరకు చేసేశారు స్నేహితులారా. మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టేశారండి, మన కొరకు తన యొక్క రక్తం అంతా కార్చేశారండి. మనం చేయాల్సిందల్లా ఏంటంటే జస్ట్ విశ్వసించడమే, ఆ యేసునందు మనం నమ్మిక ఉంచడమే. ఈరోజు ఒక మంచి మాట నేను మీతో చెప్తున్నా. ఇక్కడ చూడండి, కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటున్నా. ఎఫెసీయులకు రాసినటువంటి ఒక పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి, దేవుని పోలి నడుచుకునండి. ఈరోజు నేను కూడా నేర్పిస్తున్నా ఫ్రెండ్స్, క్రైస్తవ మతం మనకు వద్దండి బాబు. మతం ఎవరిని రక్షింపజాలదు,
క్రిస్టియానిటీ యాజ్ సచ్ యాజ్ ఎ రిలీజియన్, ఇట్ కెనాట్ సేవ్ ఎనీబడి. ఇట్ కెనాట్ సేవ్ అస్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతలో నుండి క్రైస్తవ మతము కూడా మనల్ని రక్షించదు. కానీ ఈరోజు దేవుడు కోరుతున్న మాట తెలుసండి, ఈ వాక్య ప్రకారంగాను మనము క్రీస్తులాగా జీవించాలి, క్రీస్తులాగా జీవించాలి. హే ఫ్రెండ్స్, నా ఆశయం ఒకటి అంటానండి, ప్రజలు నన్ను చూచినప్పుడు నాలో ఉన్న క్రీస్తు ప్రేమను చూడగలిగితే నాకు అంతే చాలండి. ఈ రోజుని దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక సంఘంలో కానివ్వండి, లేక నాకు తారసపడినటువంటి ఏ వ్యక్తులు కానివ్వండి, వాళ్ళు ఎవరు కానివ్వండి, ఐ డోంట్ కేర్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ గర్ల్స్, ఆడపిల్లలు అయినప్పటికైనా సరే, ఒకవేళ వాళ్ళు భర్త లేని స్థితిలో ఉన్నటువంటి ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళైనా సరే, నా వంతు క్రీస్తు ప్రేమ వాళ్ళకి నేను ప్రకటించడానికి, క్రీస్తు ప్రేమను తెలియజేయడానికి. అందుకనే ఈరోజు నేను చెప్పగలనండి, దేవుడు నాకు అప్పగించినటువంటి ఎవరిని నేను పోగొట్టుకోలే. వాళ్ళ ఎవరితో నేను మళ్ళీ ఘర్షణ పెట్టుకొని మాట్లాడడం మానేసి వాళ్ళ ముఖం చాటేసుకొని వాళ్ళు నాకు ముఖం చాటేసి ఇట్లా జరిగినటువంటిది లేదు. ప్రతి ఒక్కరితో నేను ప్రేమతో సమాధానంగా నేను ఉండి ఉన్నా. నా ప్రభు రాకడ కొరకు నా హృదయం శుద్ధి చేసుకొని నా ప్రభు రాకడ కొరకు నేను కనిపెడుతూ ఉన్నా. వాళ్ళకి ప్రేమ శుభవచనాన్ని చాలాసార్లు నిజంగా చెప్పాలంటే వాళ్ళే పొరపాటు చేసి ఉండి ఉండవచ్చు. చాలాసార్లు వారు మాట్లాడిన మాటల్లో తేడాలు ఉండి ఉండవచ్చు. చాలాసార్లు వాళ్ళలో లోపము లోటు అనేటువంటిది వాళ్ళలో ఉండి ఉండవచ్చు. కానీ నేను ఎప్పుడు నీ తప్పు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇది తప్పు, నువ్వు ఇలా మాట్లాడేది మంచి పద్ధతి కాదు, నీ యొక్క పద్ధతి ఎలా ఉంది ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు పొరపాటు, నీది లోపం, నీది తప్పు అనేటువంటి రీతిగా నేను వాళ్ళతో మాట్లాడలేదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ ఎదుటి వారి యొక్క తప్పులను పైకెత్తి చెప్పేటువంటి ఒక విషయం కాదు. కోర్స్ ఒకవేళ నా కుటుంబీకులైనటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడైతే నేను గద్దింపుగా మాట్లాడి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు నా కుటుంబీకులు కనుక, నాకు భార్య లేక నా బిడ్డలైనటువంటి వారు, నా కోడండ్రు, నా అల్లుడు, లేదా చివరికి నాకు అప్పగించబడినటువంటి ఒక సంఘ బిడ్డలు ఎప్పుడైనా ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోప్పడుతూ మీరు ఇంకా ఇలా చేస్తున్నారు రాబాయ్ అనేటువంటి రీతిగా వాళ్ళ వెంటనే ప్రేమించడానికే దేవుడు కృప చూపించాడు. వెంటనే సమాధాన పడడానికే దేవుడు కృప చూపించాడు తప్ప ఆ కోపంతోనే ఉండిపోయి, కోపంతోనే రగిలిపోయి, కోపంతోనే ఆయాసం పెట్టేసుకొని, ఆవేశం పెట్టేసుకొని అలా ఉండేటువంటి పరిస్థితి లేదు. నా దేవుడు తన ప్రేమ నా హృదయంలో కృమ్మరించినాడు. అందుకని ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, 90% బహుశా ఒకవేళ 10% ఎవరైనా ఒకవేళ నాకు తెలియకుండా నేను ఎవరికైనా ఆయాసం కలిగించినేమో, కష్టం కలిగించినేమో నాకు తెలియదు. కానండి, ఒకవేళ అలాగే ఏదన్నా ఎవరైనా కనుక ఒకవేళ నా వలన మీరు కష్టపడి ఉంటే క్షమించమని బాహాటంగా నేను ఒప్పుకుంటూ ఉన్నా. ఐఎమ్ రియల్లీ సారీ. ఒకవేళ ఎవరినైనా నేను ఏదైనా నా మాట ద్వారా లేక నాకు ఏ విషయంలోనైనా సరే ఏ విధం చేతనే కానీ మిమ్మల్ని కష్టపెట్టుంటే క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే నా ప్రభు రాకడ సమీపించినది, నా ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. నా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన త్వరగా రెండవ రాకడలో ఆయన రాబోతున్నారు. ఆయన వచ్చే సమయానికి నా లోపల కుళ్ళు కుషుతో పెట్టుకొని, ఎవరి విషయంలో నేను ద్వేషం పెట్టుకొని, ఎవరి విషయంలో నేను వ్యతిరేకంగా ఉండి శత్రుత్వంగా ఉండి ఒకవేళ నేను విడవబడితే, అమ్మో ఆ దేవుని యొక్క ఉగ్రత నాకొద్దు బాబోయ్. ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో నేను కడగబడి నీతిమంతునిగా తీర్చబడి ఆ ప్రభు రాకడ జరిగినప్పుడు ఆ ప్రభుతో ఎత్తబడేటువంటి ఒక గుంపులో ఉండాలని కోరుకుంటేనే తప్ప ఉగ్రత పాలయ్యే పరిస్థితి నాకు వద్దంటే వద్దని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నా. అలాగే మీ విషయంలో కూడా నేను చెప్తున్నా, హై ఫ్రెండ్స్, మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకునండి, దేవుని పోలి నడుచుకునండి. తండ్రి అయిన దేవుడు ఆయన ఎటువంటి ప్రేమను చూపించారు. నేను పుట్టక మునిపే నన్ను ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని నా కొరకు ఇచ్చినారు. కుమారుడైన క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు సిలువలో తన రక్తమంతా ఆయన ధారపోసినారు, నా కొరకు తన ప్రాణమంతా ఆయన అర్పించినారు. ఈరోజుని ఆ ప్రేమను పొందుకున్నటువంటి నేను ఈరోజు ఆ దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని యొక్క బిడ్డగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఆయన రాకడలో ఎత్తబడి గుంపులో ఉండాలని నేను ఆశపడుతున్నా. మరి మీరును అలాగే ఉండాలని మీ విషయమై నేను కోరుకుంటున్నా. మీ మీద కూడా అలాంటి శుభవచనాన్ని నేను పలుకుతున్నా. మనం దేవుని పోలి నడుచుకుందాం. అందుకని ఇక్కడ అంటాడు చూడండి, 4వ వచనం దగ్గరికి వస్తారు కనుక ఎఫెసీయులకు రాసినటువంటి ఒక పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడంటే, కృతజ్ఞతా వచనమే మీరు ఉత్సరింపవలెను, మరియు మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్సోక్తులైనను ఉత్సరింపకూడదు, ఇవి మీకు తగవు. హై ఫ్రెండ్స్, వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ వి యూజింగ్? ఎలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం? ఈనాడు నేను గమనిస్తుంటే ఈవెన్ ఫ్రమ్ అమాంగ్ క్రిస్టియన్స్, క్రైస్తవులు అనుకున్నటువంటి వాళ్ళలో ఐఎమ్ సారీ అండి, నిజంగా చాలా విచారిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో నేను కొంతమంది సేవకులను కూడా చూసినప్పుడు మరీ కుర్రకారు సేవకులు తయారైపోతూ ఉన్నారు. మరీ రక్షణ అనుభవం లేకుండా, మెచ్యూరిటీ మైండ్ లేకుండా, కుర్రతనంలో ఏదో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చుండొచ్చు, లేదంటే కనుక ఏదో ఒక మంచి వేలం వేరుగా కనబడుతుంది కనుక ఏదో సేవకు నేను వచ్చేసానని చెప్పేసి సేవ అని చెప్పేసి పెట్టుకొని ఏదో చేస్తూ ఉండి ఉండొచ్చు. కానీ వాళ్ళ మాటలు వింటూ ఉంటేనండి సరస్సూక్తులండి బాబాయంగాను. వాళ్ళ మాటలన్నీ డబల్ మీనింగ్లతో కూడినటువంటి ఒక మాటలండి.
వారు వేసేటువంటి ఒక డైలాగ్స్, వారు వేసేటువంటి ఒక సెటైర్స్ భయంకరమైనటువంటి ఒక విషయాలండి. ఒక్కొక్కసారి నేను అనుకుంటున్నా, వరే ఏమిరా బాబు వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి అందుకే నేను బాధపడుతూ ఉంటాను. చివరికి క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ సేవకులైనటువంటి వారు, అభిషక్తులని పిలువబడుతున్నటువంటి వాళ్ళు, దేవుని యొక్క సేవలో వాడబడుతున్నటువంటి వాళ్ళు మళ్ళా వేదికనికి ప్రసంగం చేశారంటే గంభీరమైన ప్రసంగాలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ గంభీరమైన ప్రసంగం, ఇంకా దేవుని ఆత్మ అక్కడికి దిగొచ్చినట్టుగా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ ఐ రియల్లీ డౌట్, ఈజ్ దట్ రియల్లీ దేవుని యొక్క ఆత్మయా లేకపోతే మరి యొక్క బ్రహ్మపరిచే ఆత్మయో నాకు తెలియదు. కానీ నేను అంటాను, ఈ రోజున చాలామంది మన యొక్క మాటలు సరిగ్గా లేవు, మన యొక్క మాటలు యథార్థంగా లేవు, మన యొక్క మాటలు నిజాయితీగా లేవు, మన యొక్క మాటలు సరసోక్తులు అయిపోయినాయి, పోకిరీ మాటలు అయిపోయినాయి, బూతు మాటలు అయిపోతూ ఉన్నాయి. ఎంత భయంకరం, ఎంత భయంకరం. ప్రసంగాలలో కూడా వాడేటువంటి అలాంటి బూతు మాటలుగా వాడుతున్నటువంటిది, శాపపు మాటలుగా వాడుతున్నటువంటిది దేవుడు ఇష్టపడడం లేదు. దేవుడు అన్నాడు, నో, దేవుని పోలి నడుచుకునండి, క్రీస్తుని పోలి నడుచుకునండి. కోర్స్ పౌలు గారు అంటారు, నేను దేవుని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఇన్ అదర్ వర్డ్స్, నన్ను కాదు మీరు పోలి నడుచుకునేది, నేను దేవుని పోలి నడుచుకున్నాను కనుక ఆ దేవునిని పోలి నడుచుకోనండి అనేటువంటి రీతిగా చెప్తూ ఉంటాడు. ఈరోజు నా వంతు నేను కూడా క్రీస్తు ప్రేమతో మీ ముందు నిలబడి నేను చెప్తూ ఉన్నాను, స్నేహితులారా, ప్లీజ్ మనము కూడా దేవునిని పోలి నడుచుకుందాం. చెడ్డ మాటలు మాట్లాడొద్దు, బూతు మాటలు మాట్లాడొద్దు, సరసోక్తులు మాట్లాడొద్దు, వ్యర్థమైనటువంటి ఒక మాటలు మాట్లాడొద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము మాట్లాడే ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్కప్ చెప్పాలి. మనం మాట్లాడే ప్రతి జోకులకి దేవుని దగ్గర లెక్కప్ చెప్పాలి. మనం మాట్లాడే సరసోక్తులైనటువంటి వాటికి దేవుని దగ్గర లెక్కప్ చెప్పాలి. ఇతరులను నవ్వించడానికి, ఇతరులను కవ్వించడానికి, ఇతరులను హాస్యాస్పదం చేయడానికి బహుశా మనం మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ యొక్క విషయాలు, వీళ్ళ యొక్క విషయాలు, వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్, వీళ్ళ యొక్క డ్రెస్ కోడ్, ఏమేమో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఏమేమో మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు వింటూ ఉన్నాడు, దేవుడు వింటున్నాడు. దేవుడు అన్నాడు, అవి తగవు, అవి మీకు తగవు. క్రైస్తవ బిడ్డలారా, వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు. ఈ విషయానికి వస్తేనండి, ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటా. సరసోక్తులు లేకపోతే బూతులు, చెడ్డ మాటలు అనేటువంటి విషయానికి వస్తే దేవుడు ఏం చేశాడు అని అంటాం కూడా తప్పే. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మన కొరకు చేయవలసిన కార్యములన్నీ చేసేశారు. దేవుడు నాకేమిచ్చాడు అంటాం తప్పే. దేవుడు మన కొరకు అన్నీ ఇచ్చి ఉన్నాడు. ఇంకొకటి, ఇంకా కొంచెం లోతుకెళ్ళినా, దేవుడు ఇస్తాడు అంటాం కూడా తప్పే. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అంటాం కూడా తప్పే. ఇచ్చేదంటే దేవుడు స్వస్థపరుస్తాడు కాదు, దేవుడు ఆల్రెడీ స్వస్థపరచి ఉన్నాడు. దేవుడు నీకు ఇస్తాడు కాదు, దేవుడు ఆల్రెడీ నీ కొరకు అన్నీ ఇచ్చేసి ఉన్నాడు. దేవుడు నిన్ను ఉగ్రత నుంచి తప్పిస్తాడు కాదు, దేవుడు నిన్ను ఉగ్రత నుంచి తప్పించి ఉన్నాడు ఆయన. ఎందుకంటే నా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన వేలాడదీయబడినప్పుడు యేసు రక్తము ద్వారా మనం ఉగ్రత నుంచి మనం తప్పించబడి ఉన్నాము. ఇది మంచి మాట. దేవుడు అన్నాడు, కృతజ్ఞత వచనం, ఒక మంచి మాట మీరు పలకండి. హే ఫ్రెండ్స్, లోకమంతా ఇలాంటి మంచి మాట మాట్లాడుతుందంటే లోకమే మారిపోద్దండి బాబాయ్. గాను ఇప్పుడు ఉన్నటువంటి రీతిగా ఉండదండి. కానీ లోకంలో ఎంతసేపు చూసినా నెగిటివ్ మాట, ఎంతసేపు చూసినా అనుమానంతో కూడిన మాట, ఎంతసేపు చూసినా ప్రతికూలమైనటువంటి మాట. దేవుడు ఎక్కడ చేస్తాడు, దేవుడు చేయడు, ఏం మనకు జరగదు, మనకి ఇంతే సంగతులు, నాకు డబ్బు లేదు, నాకు అప్పు, నాకు జబ్బు, నాకు అది, నాకేది, ఎంతసేపు ఎలాంటి మాట, ఇవి ఒక బూతు మాటలాగా దేవుడు అంటున్నాడు. అలాంటి మాటలు మాట్లాడవద్దు అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు 5వ వచనంలో, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియాలి. వ్యభిచారులైనటువంటి వాళ్ళు, విగ్రహారాధికులైనటువంటి వాళ్ళు, లోబి అయినటువంటి వాళ్ళు, నానా రకాల క్యారెక్టర్స్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. లోబి అయిన, అపవిత్రుడైనటువంటి వాడు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. దేవుని ఉగ్రత ఎవరైతే వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారో, హై ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా నేను ఈరోజు నా తోటి సేవకులకు నేను మనవి చేసుకున్నటువంటి ఒక మాట అండి, నా తోటి దైవజనులకు నేను మనవి చేసుకున్నాను, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం బై చిట్ చాటింగ్. ఈ మాటలు ఆ మాటలు సుత్తి వాయించుకుంటూ, మన సెల్ఫ్ సుత్తి వాయించుకుంటూ, మన గురించి మనం చెప్పుకుంటూ, లేకపోతే వ్యర్థమైనటువంటి కథలు చెప్పుకుంటూ, వ్యర్థమైనటువంటి పిట్ట కథలు చెప్పుకుంటూ ఎలాగున సమయాన్ని వృధా చేయొద్దండి. మరి ముఖ్యంగా టీవీలో మాట్లాడుతున్నటువంటి వారికి కూడా నేను చెప్తూ ఉన్నాను, ఫ్రెండ్స్, 28 నిమిషాలు మన ప్రోగ్రామ్స్ సాధారణంగా
30 నిమిషాల ప్రోగ్రాంలో 28 నిమిషాలే ఎడిట్ చేస్తారు. ఒకవేళ మరీ ఎక్కువ ఉన్నట్లయితే కనుక పోనీ 29 నిమిషాల వరకు ఉంచుతారు, అంతే తప్ప ఎక్కువ కాదు. ఆ ఉన్న 29 నిమిషాలు వ్యర్థమైన మాటలకు తావివ్వద్దండి, ప్లీజ్ అండి. యేసు ప్రభుని గురించి చెప్దామండి, యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి చెప్దామండి, ఆ దేవుని యొక్క మంచితనాన్ని గురించి చెప్దామండి. దేవుడు ప్రేమిస్తున్నాడండి, ప్రేమించాడండి. ఆయన మన కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు అని ఇచ్చి ఉన్నారండి. ఈ యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క రక్తమంతా కార్చి ఉన్నారండి. ఇవి చెప్పడానికి బదులు నువ్వు పాపి పాపి పాపిని చెప్పడం ఎందుకండి? నీ మీద ఉగ్రత వస్తుంది, నువ్వు నరకానికి పోతావు, దేవుడు ఇదిగో రెండవ రాకడ వచ్చేస్తుంది, నీ నరకానికి పంపించడానికంటే తెలియనోడు పాప అమాయకుడైనటువంటి వాడు, అవగాహన లేక వాడు అనుకుంటాడు కదా దేవుని యొక్క రెండవ రాకలు అంటే వీళ్ళందరినీ నరకానికి పంపించాడని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అయ్యో, ఎందుకు అట్లాంటి పరిస్థితి జరిగింది అని అంటే పాస్టర్లమైనటువంటి మనం, బోధకులమైనటువంటి మనం ఇవ్వవలసినటువంటి సత్య సువార్తను ఇవ్వడానికి బదులుగా వ్యర్థమైన మాటలు మనం చెప్పుకుంటున్నాం, మన స్వార్థానికి సంబంధించిన మాటలు చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఏమంటామంటే, నువ్వు దేవునికి సేవకు కానుక ఇవ్వకపోతే, దైవజనుడు అయినటువంటి వాడు నీ ఇంటికి వచ్చినప్పుడు కానుక ఇవ్వకపోతే, దైవజనుడు నువ్వు సరిగ్గా చూడకపోతే, నీ ఇల్లంతా శాపమే, నీ సంచంతా శాపమే, నీ గంపంతా శాపమే, నీ బిడ్డలంతా శాపమే అని చెప్పేసి ఇలాంటి విషయాలు వ్యర్థమైన మాటలు చెప్తుంటే దేవుడు అన్నాడు కదా, తన ఉగ్రత మన మీదకి వస్తుందంట. వ్యర్థమైన మాటలతో మోసపుచ్చేటువంటి వాని మీదకి ఉగ్రత వస్తుంది. అట్టివాడు దేవుని యొక్క రాజ్యంలోనికి చేరలేడు. ఈరోజుని నేను ఒక సువార్త మాట చెప్తున్నా. మీరు, నేను, మనమందరం దేవుని రాజ్యానికి వెళ్ళాలని యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, ఆయన దేవుడు, యెహోవాయే దేవుడు. ఆ దేవాతి దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకంలోనికి పంపి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన పాపముల నుంచి మనం విడుదల పొందుకోవడానికి, ఉగ్రత నుండి మనం తప్పించబడ్డానికి, నిత్య నరకాగ్నికి పోనివ్వకుండా మనల్ని రక్షించడానికి, తాను సిద్ధపరిచినటువంటి మోక్ష రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి, మన యొక్క జీవితం అంతా కూడా మరణానంతరం ఉండినటువంటి సదాకాలం జీవించేటువంటి జీవితం దేవునితో నిత్య సాన్నిధ్యంలో, దేవుని యొక్క సాన్నిధ్యంలో సుఖశాంతులతో, సమాధానంతో, సంతోషంతో మనం యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం నా కొరకు శిలోమరాను దగ్గరికి వెళ్ళి శిలువలో తన ప్రాణాన్నంతా పెట్టి ఉన్నాడు. ఆయన తన రక్తమంతా నా కొరకు కార్చి ఉన్నారు. చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినారు. ఈరోజు నేను చేయాల్సింది ఏంటంటే ఆ యేసునందు విశ్వాసం ఉంచడమే, ఆ యేసుని నేను నమ్మడమే. ఇదే దేవుడు నాకు అప్పగించిన పని. అలా ఎప్పుడైతే నేను యేసునందు విశ్వాసం ఉంచుతానో, దేవుని పోలి నేను నడుచుకుంటానో, విశ్వాసం ఉంచిన నేను ఇక మీదట జీవించేది నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నారని చెప్పబడిన ప్రకారంగా నేను క్రీస్తును పోలి నేను నడుచుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు ఆ క్రీస్తు ప్రభు రెండవ రాకల్లో వచ్చినప్పుడు స్నేహితులారా, నరకానికి పంపడానికి కాదు, నిజానికి చెప్పాలంటే ఆయన ఇంకా ఆలస్యం చేస్తుంది. ఎందుకు అనంటే ఇంకా నీవు రక్షింపబడాలని. అపార్థం చేసుకున్నటువంటి నీవు దేవుని రెండవ రాకడలో నేనే దేవుడిని చెప్పి వచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభు వీళ్ళందరినీ నరకానికి పంపించడానికి వస్తుంది, ఈయనేమి దేవుడు అని చెప్పేసి అని అపార్థం చేసుకున్నటువంటి నీవు రక్షింపబడాలని కేవలం నీ కొరకే నా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆలస్యం చేస్తున్నారు. లేకపోతే ఈ పాటికే యేసుప్రభు రాకడ జరిగిపోయిండేది. ఆయన రాకడ కనుక వచ్చేస్తే నువ్వు నమ్మకుండా నువ్వు వేరే అపార్థాలతో ఉండినటువంటి నీవు విడవబడితే రేపొద్దున తర్వాత కాలానికి నీవు అక్కడ నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి, ఉగ్రతకు వెళ్ళేటువంటి పరిస్థితి. ప్రేమతో ఆయన ఇంకా కనిపెడుతున్నాడు. నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు రక్షింపబడాలని, నువ్వు యేసు ప్రభుని నమ్మాలని. మతం కాదు బాబు, బ్రదరు, నేను మీద చెప్తున్నటువంటి మాట ఇది. అమ్మ సిస్టర్ గారు, ఒక సిస్టర్ గారు కూడా ఒకవేళ మీరు ఎలా అనుకుంటున్నారేమో, ఇదేం మతం మనకేం కావాలని చెప్పేసి అని అనుకుంటున్నారేమో, మా మతం మాకుందని చెప్పేసి అని అనుకుంటున్నారేమో. నేను మతాన్ని గురించి బోధించట, మీ మతంలోనే మీరు ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఉగ్రత నుంచి తప్పించడానికి అయినటువంటి ఒక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆ యేసు చేసినటువంటి ఒక బలియాగం మాత్రమే, యేసు చేసినటువంటి ఒక రక్త ప్రోక్షణం వలన మాత్రమే మనం రాబోయేటువంటి ఒక ఉగ్రత నుంచి మనం తప్పించబడగలుగుతున్నాం. లేదు, మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటానట్టు మాట్లాడుకోండి, నేనేం చేయను బాబు, నేను చెప్పాల్సిన మాట నేను చెప్పా. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. నేను కూడా చూస్తుంటే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు, మన దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఉష్ణోగ్రత విషయాలు, అకాలమైనటువంటి రీతిగా జరుగుతున్నటువంటి విషయాలు, ప్రకృతి వైఫల్యాలు, జరుగుతున్నటువంటి భూకంపాలు, లేక జరుగుతున్నటువంటి మారణ హోమాలు, ఇవన్నీ కూడా నేను గమనిస్తుంటే నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, నేను అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, వస్తానని చెప్పిన యేసు ప్రభు యొక్క రెండవ రాకడ చాలా సమీపించి ఉన్నది. ఎవరు ఎలాంటి ఏలాకోలాలు చేసినా, ఎవరు ఎలాంటి హాస్యాస్పదాలు చేసినా, ఎవరు అపహాస్యం
అపహాస్యం చేస్తున్నప్పుడు కానీ సరే, ఆయన రాకడ గురించి అపహాస్యం చేస్తున్నా, ఇవన్నీ కూడా యేసుప్రభు రెండవ రాకడ కొరకైనటువంటి సూచనలలో కూడా ఒకటిగా ఉన్నాయనే సంగతిని నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఆ యేసుప్రభు వచ్చే సమయానికి మనం క్రీస్తును పోలి నడుచుకుంటే మనం ఆయన రాజ్యంలోనికి వెళుతున్నాం. మనం వ్యభిచారము, పాపం అనేటువంటిది మనం విడిచిపెట్టి, మనం చెడ్డ మాటలన్నీ విడిచిపెట్టి, చెడ్డ మాటలు, బూతు మాటలు, సరసోక్తులు ఇలాంటివన్నీ కూడా విడిచిపెట్టి క్రీస్తును పోలి ప్రేమతో కూడినటువంటి మాట. అబ్బా, యేసయ్య మాటలు ఎంత ప్రేమ అండి. వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని సైతం అమ్మా అని పిలిచాడు ఆయన. ఆయన ప్రేమ ఎంత మాటలు, ఎంత ప్రేమనైనా ఆయన దగ్గరికి తీసుకొని రాబడినటువంటి ఒక వ్యక్తి పక్షవాయువు అనేటువంటి ఒక రోగంతో ఉంటే అతని యొక్క పాపములు అతనిలో ఉన్నవన్నీ చూచి అతని పాపం వలన అతనికి ఆ జబ్బు వచ్చిందని తెలుసుకొని, కుమారుడా నీ పాపాలు నేను క్షమిస్తున్నానని చెప్పేసి అని చెప్పాడు ఆయన. ఎంత అద్భుతమైన ప్రేమ అండి. ఈరోజు మీతోటి మాట్లాడుతున్నాడు. కుమారుడా అని మిమ్మల్ని పిలుస్తున్నాడు, అమ్మ అని మిమ్మల్ని పిలుస్తున్నాడు. మరే వద్దురా పాపం, వద్దురా బాబు, రెండమ్మా పాపం నుంచి బయటకు వద్దాం, రెండమ్మా బాబు. మీకే నేను చెప్తున్నాను, పాపం వలన ఇప్పటికే జబ్బు వచ్చినటువంటి పరిస్థితిలో ఉండి అన్నారేమో ఒకవేళ మీరు. ఇది నా పాపాన్ని మనం విడిచిపెడదాం రండి, యేసు దగ్గరికి వద్దాం రండి, యేసునందు విశ్వాసం ఉంచుదాం రండి, యేసుని మనకు రక్షకునిగా అంగీకరిద్దాం రండి. యేసు రక్తంలో కడగబడినటువంటి వారమై రాబోయేటువంటి ఒక ఉగ్రత నుంచి మనం తప్పించబడినటువంటి వారముగా మనం జీవించడానికి ఆ యేసునందు మనం విశ్వాసం ఉంచుదాం. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నా, ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా నాయన. ఇక మీదట సరసోక్తులు కానీ, ఇక మీదట పోకిరి మాటలు కానీ, బూతులు కానీ అలాంటివి రాకుండా సహాయం చేయమని మేము అడుగుతున్నాం. వ్యభిచారము కానీ, విగ్రహారాధన కానీ, నానా అపవిత్రత కానీ ఇలాంటిది ఏది మాలో లేకుండా ప్లీజ్ డాడీ నిన్ను పోలి మేము నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఈ లోకంలో మేము క్రైస్తవులంగా ఉండవలసిన అవసరం లేదు నాయన. మతపరమైనటువంటి మాటలుగా, వ్యక్తులుగా మేము ఉండవలసిన అవసరం లేదు నాయన. క్రీస్తును పోలి జీవించేటువంటి జీవితం మా మాటలలో, మా చూపులలో, మా యొక్క క్రియలలో, మా యొక్క సమస్తమైన విషయాలలో క్రీస్తులాగా మేము జీవించడానికి అలాంటి ధన్యత ఈ బిడ్డలకు నేను విడుదల చేస్తున్నా. తద్వారా రాబోయే ఉగ్రత నుంచి మేము తప్పించబడి ఉన్నాం నాయన. మేము ఉగ్రత పాలు అయినటువంటి వాళ్ళము కామనైనా, మేము ఉగ్రతకు చెందినటువంటి వారము కామనైనా, మేము ఉగ్రతకు నిత్య నరకాగ్నికి పోవలసినటువంటి వాళ్ళము కామనైనా, యేసు రక్తములో మేము కడగబడి ఉన్నాం, యేసు రక్తములో మేము క్షమించబడి ఉన్నాం, యేసు రక్తములో ఉగ్రత నుంచి మేము తప్పించబడి ఉన్నాం, మేము నీతిమంతులంగా తీర్చబడినటువంటి వారమే. మరింత నిశ్చయముగా యేసు క్రీస్తు నందు నాన్న మేము ఉగ్రతను తప్పించుకొని నీ రాజ్యంలోనికి వచ్చేటువంటి ధన్యత నీ బిడ్డలమైన మాకు ఇచ్చినందుకు మీ కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలను దీవిస్తూ వీరి అక్కర్లన్నీ తీర్చినందుకు నీకు వందనాలు నాన్న. వీరికి నీ రక్షణ భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, పాప క్షమాపణ ఇచ్చినందుకు నీకు వందనాలు, నీ రక్తంతో వారిని కడిగి శుద్ధి చేసినందుకు నీకు వందనాలు. నీ నిత్య రాజ్యాన్నిచ్చి ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించినందుకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ ఈ బిడ్డలను ఆశీర్వదిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మీకు, మీ కుటుంబానికి మనం నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు, ఉగ్రత తప్పించబడినట్లు సదా తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, మీరు ఉగ్రతకు చెందిన వారు కారు. మీరు కానీ, నేను కానీ మనం క్రీస్తును పోలి మనం జీవిస్తున్నప్పుడు ఆ ప్రభు రెండవ రాకడలో మనందరినీ ఆ మోక్ష రాజ్యాన్ని తీసుకుని వెళ్తారు. అపోహపడకండి. యేసు ప్రభు రెండవ రాకడ మిమ్మల్ని నరకానికి పంపించేయడానికి మాత్రమే కాదు. యేసు ప్రభు రెండవ రాకడలో మిమ్మల్ని ఉగ్రత పాలు చేయడానికి కాదు, మనల్ని అందరినీ ఆ తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి, ఆ దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళడానికి యేసు త్వరగా వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు మనమందరం ఉగ్రత నుంచి తప్పించబడినటువంటి వారమై, నీతిమంతులంగా తీర్చబడిన వారమై, యేసు రక్తంలో మనం కడగబడినటువంటి వారమై ఆ దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య వారసులుగా మనం జీవించాలని కోరుతూ మిమ్మల్ని దీవిస్తున్నా. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు కానీ, లేక ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలనేటువంటి ఒక తాపత్రయత మీకున్నా కానీ నిశ్చయంగా మీరు నాకు ఒక ఉత్తరం ద్వారా కానీ, లేక ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888552276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID
చేయండి. ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని అందరినీ కూడా తన రక్తముతో మనల్ని రక్షించి ఉగ్రత నుంచి మనల్ని తప్పించి తన రాజ్యానికి వారసులుగా చేయడానికి త్వరగా రానయ్యున్న ఆ యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.